అంటే రాధ, వంగవీటి రాధ మరేంటి చిన్న వయసే, అవును. కానీ యాక్చువల్గా అతని యొక్క భవిష్యత్తు గురించి కానీ వర్తమానం గురించి కానీ కనుక చూస్తే గతం ఎంత ఘనం అది తీసి పక్కన పెట్టాడు. రైట్. వాళ్ళ నాన్న అవును. ఏది వంగవీటి రంగా అతను పనిచేసింది 3 ఏళ్లే, అంతే. 3 సంవత్సరాలు. 85లో గెలిచారు, 88లో పరమపదించారు. అంటే 3 ఏళ్లు ఎమ్మెల్యేగా చేసిన ఒక నాయకుడు 36 ఏళ్లుగా అవును జనం గుండెల్లో ఉన్నాడంటే అతని పట్ల ఉన్న అభిమానం. రైట్. అతను వాళ్ళనేదో ఒక సామాజిక వర్గానికో కులానికో పరిమితం చేయటం కాదు, అది రాంగ్ అసలు. అంటే అటు పేదల గుండెల్లో ఆ కుటుంబం నిలిచిపోయినటువంటి తీరు. మరి భార్యను కూడా ఎమ్మెల్యే చేశారు, అవును, రత్నకుమార్ గారిని. అవును, మరి ఇతన్ని కూడా ఎమ్మెల్యే చేశారు 2004లో రాధాకృష్ణ. కానీ అతని తప్పటి అడుగులు. ఇప్పుడు రాధాకృష్ణ మరి అడుగులు ఏంటి, 5 ఏళ్లకో పార్టీ మారుతున్నాడు అన్నట్టుగా. అవునవును. అప్పట్లో 2009లో PRPలోకి వెళ్ళారు, ఆ తర్వాత వైసీపీలోకి వచ్చారు, మళ్ళీ ఇప్పుడు తెలుగుదేశంలో ఉన్నారు. ఇప్పుడు తెలుగుదేశంలో ఇప్పటి వరకు పర్వాలేదు, ఏది ఆ చెడ్డ పేరు మాపుకుంటూ, అవును, ఏది ఇట్లా 5 ఏళ్లకో పార్టీ మారుతున్నాడు అన్న ఇది లేకుండా అలాగే ఉండిపోయారు. ఇక కాకపోతే ఒకటి, ఏది తెలుగుదేశం పార్టీ మరి రాధాకి ఏమి ఇచ్చింది. వంగవీటి రాధ పార్టీలో చేరడం వల్ల ఆ పార్టీ మీద మచ్చపోయింది. అవును. ఏంటి, రంగాన్ని చంపారు, లేకపోతే దానివల్ల చాలా ఇబ్బంది పడింది తెలుగుదేశం. కరెక్టే. అప్పట్లో రంగా హత్య వల్ల తెలుగుదేశానికి జరిగిన నష్టం బహుశా అసలు ఏ పొలిటికల్ మర్డర్ వల్ల ఏ రాజకీయ పార్టీకి అంత జరిగి ఉండదు. ఏకంగా ఒక సామాజిక వర్గమే, అవును, ఏ వర్గం అయితే ఆ పార్టీని భుజాను మోసిందో అన్నేళ్ల పాటు అది దూరమైన పరిస్థితుల్లో మళ్ళా ఆ సామాజిక వర్గాన్ని దగ్గర చేయటం కోసం చంద్రబాబు చేయని ప్రయత్నం లేదు. ఆచి చికెన్ మసాలా